ముందుగా సోదరుడు మోతిలాల్ చాలా చిన్న వయసు, నా కొడుకు వయసు ఉంటుంది. అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఈ ప్రభుత్వాన్ని ఎన్నికల ముందు ఏ ప్రభుత్వం అయితే వాళ్లకు వాళ్ళ జీవితాలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ అర్హతలకు తగిన ఉద్యోగాలు ఇస్తుందని చెప్తారో వాళ్లకు నమ్మి మా గిరిజనులందరూ వాళ్ళ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మి ఓట్లేశారు. వాళ్ళు ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం, అది మొదటి క్యాబినెట్లోనే దానికి ఆమోదం తీసుకుంటామని చెప్పి చట్టం కూడా చేస్తామని చెప్పారు. కానీ దురదృష్టం, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు మేము ఇచ్చిన నోటిఫికేషన్స్, మేము కండక్ట్ చేసిన ఎగ్జామ్స్, మేము ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలను మాత్రం పెద్ద ఎత్తున ఇచ్చారు. కానీ మిగతా వాటికి నోటిఫికేషన్కి అతిగతి లేదు. అలాగే వాళ్ళకి ఆ నమ్మకం, విశ్వాసం సన్నగిలిపోతున్న తరుణంలో సోదరుడు మోతిలాల్ 9 రోజులుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి, ఈ నిరుద్యోగులందరి తరఫున వాళ్ళ గొంతుకై తను మాట్లాడటానికి ప్రయత్నం చేశాడు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తన ఆరోగ్యం క్షీణిస్తుందని చెప్పి ఇవాళ చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున మా ముఖ్య నాయకులందరూ కూడా ఆయనకు సంఘీభావం తెలిపారు. జిల్లాలలో వారి ప్రాంతాల్లో కూడా ఈ ఉద్యమానికి మంచి ఊపు కానీ మంచి మద్దతు కానీ వచ్చింది. కానీ తన ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి ఇవాళ చేసుకోవడం, అలాగే తను ఒక వ్యక్తిగా ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిండు. కానీ అందరినీ కూడవలికి వ్యవస్థలో ఉన్న లోపాలని చాటి చెప్తూ అందరి సహకారంతో, అందరి మద్దతుతో అందరినీ కూడగట్టి దీన్ని ఒక ఉధృతం చేయాలనే ఆలోచనతోని ముందుకు పోతా ఉన్నాడు. ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ